ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా అంతా బాలయ్య అభిమానులది. అఖండ 2కి పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడంతో ఈ నెలంతా మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వరకు అన్నింట్లో జై బాలయ్య స్లోగన్స్ మోత మోగనుంది. మరింత హైప్తో వస్తున్న అఖండ 2 మానియా ఎలా ఉంది? ఇండియా వైడ్ భారీ బిజినెస్ చేసిన తాండవం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అఖండ 2 రిలీజ్ మంత్ వచ్చేయడంతో బాలయ్య సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు నందమూరి అభిమానులు. ఈ ఫ్రైడే పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది తాండవం సినిమా. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ ట్రాక్ రికార్డ్. అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు విజయాలతో జోరు మీదున్న బాలయ్య సక్సెస్ రేట్తో అఖండ 2 సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకి పైగా బిజినెస్ చేసిన తాండవం సినిమా ఇండియా మొత్తం కలిపి 130 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కింది అఖండ 2. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకి పైగా కలెక్ట్ చేయడంతో పార్ట్ 2ని పాన్ ఇండియా సబ్జెక్టుగా దాదాపు 180 కోట్లతో తెరకెక్కించారు బోయపాటి. ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజ్లో బిజినెస్ చేసింది. ఓటీటీ రైట్స్ కింద 85, శాటిలైట్ రైట్స్ కింద 60 కోట్లు బిజినెస్ చేసి విడుదలకు ముందే 145 కోట్లు రాబట్టి 80 నుంచి 90% పైగా బడ్జెట్ రికవరీ చేసింది. దీంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ పైనే అందరి అటెన్షన్ ఉంది. అఖండ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల మార్క్ దాటాల్సి ఉంది. బాలయ్య లాస్ట్ మూవీ డాకు మహారాజు సినిమా దాదాపు 135 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పాన్ ఇండియా మూవీగా వస్తున్న అఖండ 2తో బాలయ్య ఈ మార్క్ని ఈజీగా టచ్ చేయగలరనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. తాండవం సినిమా ప్రీమియర్స్కి ఉన్న డిమాండ్, సినిమాకి సంబంధించి టికెట్స్ రేట్స్ పెంచే ఆలోచనలో టీం లేనట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అఖండ 2కి తిరుగుండదు. తాండవం క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వరల్డ్ వైడ్ కంటిన్యూ అవుతోంది. జర్మనీలో ఈ సినిమా టికెట్ని 2 లక్షలకి సొంతం చేసుకున్నాడు బాలయ్య ఓ అభిమాని. మరి ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్న అఖండ 2 రిలీజ్ తర్వాత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.